రోజులు కాదు కదా ఇది. విగ్రహాల ధ్వంసాలు శిలాఫలకాల ధ్వంసాలు అంటే ప్రభుత్వం పెట్టాలి కేసు. కానీ వ్యక్తుల మీద దాడికి సంబంధించి వాళ్ళు కేసులు పెడితే కూడా తీసుకోలేదు కదా. ఇంకెక్కడ కరెక్ట్ గా జరిగింది చట్టం. చట్టం తన పని తాను చేయట్లా. చట్టం చుట్టమే, అధికారానికి చుట్టం. అవన్నీ వినడానికి వినసొంపుగా ఉండే ఉపన్యాసాలు, వాళ్ళకి లాయల్టీ. ఇప్పుడు రేపు పొద్దున వైసీపీ వాళ్ళు వస్తే వీళ్ళకి లాయల్టీ అధికారులను వీళ్ళు మళ్ళీ పక్కన పెట్టాలి. నిజంగా పోలీసుల్ని పోలీసు పని చేపిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ వాళ్ళ పని వాళ్ళని చేయనీయం. అది ఇంతకుముందు జరగలేదు. ఈ 2014 తర్వాత అసలు ఎప్పుడు జరగట్లా. ఇప్పటికే అంతే. కానీ వీళ్ళ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓకే ఇప్పుడు జరిగే విగ్రహాల ధ్వంసం దీని మీద కేసులు అనే దానికంటే గతంలో వీళ్ళని ఇబ్బంది పెట్టిన అధికారులు, వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ కేసులు పెట్టి వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా? ట్రాన్స్ఫర్లు చేస్తారు, లేకపోతే లూప్ లైన్ లో పెడతారు. ఇదంతా నేను అంటుంది అదే. అధికారం అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళ మాట ఎందుకు వినాలి? అప్పుడు ఇప్పుడు వీళ్ళ మాట ఎందుకు వినాలి? వీళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళ మాట ఎందుకు విన్నారు? వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అయితే ఇప్పుడు ఇది జరిగి ఉండాలి కదా. ఇక్కడ ఇది జరిగి ఉండాలి కదా, జరగట్లేదు కదా. రాజ్యాంగబద్ధం చట్టబద్ధం